హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. స్టోరీ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సపోర్ట్ చేయండి. మంచి మనసులు 48th పార్ట్ వినిపించబోతున్నాను. మరుసటి రోజు ఉదయం సోనీ గురించి దివ్యకు చెప్పాలని వంశీ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుంటాడు. ఆ సమయంలో దివ్య ఇంటి ముందు వాకిట్లో ముగ్గు పెట్టడానికి బయటకు వస్తుంది. అక్కడ సుమతి వాళ్ళు పెంచుకునే కోడిపిల్లలు ముద్దు ముద్దుగా కనిపిస్తూ తల్లి కోడి వెంట తిరుగుతుంటాయి. దివ్య ఆ కోడిపిల్లల్ని చూసి సరదా పడుతూ చిన్ని చిన్ని కోడిపిల్లలు భలే ముద్దుగా ఉన్నాయి అని అనుకొని ఆ కోడిపిల్లల వైపు చూస్తూ ముగ్గు పెడుతుంటుంది. ఇలా కొద్దిసేపటికి వంశీ ఫాస్ట్గా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ అక్కడికి వచ్చేసరికి ఒక కోడిపిల్ల వంశీ కారు కింద పడిపోతుంది. అది గమనించిన వంశీ కోడిపిల్లకు ఏమీ కాకూడదని సడన్ బ్రేక్ వేస్తాడు. కానీ అప్పటికే కోడిపిల్ల టైర్ కింద పడి చనిపోతుంది. అది చూసి దివ్య కంగారు పడుతూ కారు దగ్గరికి వస్తుంటుంది. వంశీ కూడా కారు దిగి చనిపోయిన కోడిపిల్ల వైపు జాలిగా చూస్తూ, చ కోడిపిల్లకి ఎక్కడా స్థలం లేనట్టు నా కారు కిందికే రావాలా అని అనుకుంటూ ఉండగా దివ్య వచ్చి చనిపోయిన కోడిపిల్లని చేతిలోకి తీసుకొని బాధపడుతూ, ఏంటి వంశీ గారిది, పొద్దున్నే వచ్చి అనవసరంగా కోడిపిల్లని చంపేశారు, అలా చూసుకోకుండా డ్రైవింగ్ చేయడమేనా, కారు కింద పడిన కోడిపిల్లని చూసుకోవద్దా అంటూ వంశీ మీద సీరియస్ అవుతుంటుంది. కావాలని చేయలేదుగా దివ్య, పొరపాటున అలా జరిగిపోయింది. అక్కడికి కోడిపిల్లకు ఏమీ కాకూడదని సడన్ బ్రేక్ వేశాను, అయినా ఇది చనిపోయింది అంటాడు. దివ్య చనిపోయిన కోడిపిల్లను నిమృతూ, మీకు ఏం పని లేక కోడిపిల్లను చంపడానికి ఇలా పొద్దున్నే వచ్చారనుకుంటాను. పాపం, అనవసరంగా దీన్ని పట్టున పెట్టుకున్నారు. అసలు చూసుకోకుండా అలా ఎలా డ్రైవ్ చేశారు, ఇది చనిపోవడానికి మీరే కారణమయ్యారు అని తిడుతుంది. దివ్య తిట్లు వింటున్న వంశీ కంగారు పడుతూ, వామ్మో, కోడిపిల్లకే ఇంతగా తిడుతుందేంటి అని అనుకుంటుండగా కారు సడన్ బ్రేక్ సౌండ్ విన్న సుమతి, ఏమైంది దివ్య అంటూ అక్కడికి వస్తుంది. మీ కోడిపిల్ల వంశీ గారు కారు కింద పడి చనిపోయింది సుమతి. ఈ కోడిపిల్లను చంపడానికే వంశీ గారు వచ్చినట్టుగా ఉంది. పాపం, కోడిపిల్లను చూస్తుంటే బాధ వేస్తుంది అంటుంది దివ్య. సుమతి కూడా ముందు కోడిపిల్లను చూసి బాధపడి తర్వాత దివ్య చేతిలో ఉన్న కోడిపిల్లను తన చేతిలో తీసుకుంటూ, వదిలే దివ్య, వంశీ కావాలని చేయలేదుగా, పొరపాటుగా ఇలా జరిగిపోయి ఉంటుంది. అయినా ఇలా కోడిపిల్లలు వాహనాల కింద పడి చనిపోవడం మామూలే అని అంటుంది. కానీ దివ్య ఆ విషయాన్ని అంత ఈజీగా తీసుకోలేక, ఏంటి సుమతి, నువ్వు కూడా అలా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నావు, పాపం ఇది బతికి ఉంటే పెరిగి పెద్దదై ఎన్ని గుడ్లు పెట్టేది, మరెన్ని పిల్లల్ని చేసేది, అనవసరంగా వంశీ గారు ఈ కోడిపిల్ల భవిష్యత్తుని పాడు చేశారు అని అంటుంది. దివ్య అమాయకత్వానికి సుమతికి నవ్వొస్తుంటుంది. వంశీ తల పట్టుకొని దివ్య అమాయక మాటలకు ఇబ్బంది పడుతూ, చికెన్ కోసం రోజుకి కొన్ని లక్షల కోళ్ళు చంపుతారు. ఆ లక్షల కోళ్ళలో ఈ కోడిపిల్ల కూడా ఒకటి అనుకో దివ్య. ఈ కోడిపిల్ల భవిష్యత్తు అంటూ మాట్లాడుతూ నీ మైండ్ ఎందుకు పాడు చేసుకుంటావు అని అంటాడు. చికెన్ కోసం చంపడం అంటే అది వేరే విషయం, వాళ్ళ బిజినెస్ కోసం చేయక తప్పదు. కానీ ఇప్పుడు మీరు చేసింది అలా కాదు, కేవలం మీ నిర్లక్ష్యం కారణంగా కోడిపిల్ల చనిపోయింది అంటుంది. ఈ కోడిపిల్ల ఎదురుగా ఉన్నంతసేపు దివ్య ఇలాగే మాట్లాడేటట్టుగా ఉంది వంశీ, ఈ కోడిపిల్లని పారేసి వస్తాను అని సుమతి అక్కడి నుంచి వెళ్తుంది. ఇలా రండి అంటూ దివ్య వంశీ చేపట్టుకొని ఇంటి వాకిట్లోకి తీసుకువెళ్ళి నీటి కుళాయి దగ్గరికి లాక్కెళ్తుంది. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు దివ్య అని అడుగుతాడు. దివ్య అక్కడున్న బకెట్లోకి వాటర్ ట్యాప్ తిప్పి నీళ్లు పడుతూ, ముందు మీరు కూర్చోండి అని వంశీని అక్కడున్న బండ మీద కూర్చోబెడుతుంది. వంశీకి అర్థం కాక, ఏం చేస్తున్నావే అంటాడు. ఇక మీరేం మాట్లాడకండి అని నీళ్ళ బకెట్ని ఎత్తి వంశీ తల మీద నుండి పోస్తుంది. వంశీ ఆ చన్నీలకు తట్టుకోలేక, దారుణంగా ఇలా నా మీద చన్నీళ్ళు పోస్తున్నావేంటి దివ్య అని అడుగుతాడు. మీ కారుతో కోడిపిల్లను చంపడం దారుణం కాదా అని తిరిగి వంశీ చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళి దేవుని ఫోటో దగ్గర నిలబెట్టి దండం పెట్టుకోండి అని అంటూ సీరియస్గా చెప్తుంది. వంశీకి అర్థం కాక అలాగే దివ్య వైపు చూస్తుండిపోతాడు. చెప్పేది మీకే, దేవుడికి దండం పెట్టుకోండి అని గుడ్లు వెళ్ళబెట్టి ఇంకాస్త సీరియస్గా చెప్తుంది. దివ్య చూపుకి వంశీ భయపడి బుద్ధిగా దేవుడికి దండం పెట్టి నిలబడతాడు. స్వామి, మా వంశీ గారు కోడిపిల్ల చనిపోవడానికి కారణమయ్యారు. ఇది పొరపాటుగా జరిగినా ఆయన చేసిన తప్పుని ఒప్పుకుంటున్నాను. ఆయన చేసిన తప్పుని క్షమించి ఆయనకి ఎలాంటి పాపం తగలకుండా చూడు స్వామి అని వేడుకొని వంశీ నుదుటిన దేవుడికి కుంకుమ పెడుతుంది. కోడిపిల్ల చనిపోయిన విషయంలో దివ్య అలా స్పందించడం చూసిన వంశీకి మైండ్ బ్లాంక్ అయిపోతుంటుంది. తడి బట్టలతో ఉన్న వంశీని చూసి,
వంశీకి టవలిచ్చి తలను తుడుచుకోండి, ఈలోపు నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను, వేడిగా కాఫీ తాగితే చలి తగ్గుతుంది అంటూ కిచెన్లోకి వెళ్తుంది. వంశీ చేతిలో ఉన్న టవల్తో తలను తుడుచుకొని, ఇక్కడికి సోనీ గురించి చెప్పాలని వస్తే ఇంకేదో జరిగిపోయింది. నా వల్ల కోడిపిల్ల చనిపోతేనే నా మీద నీళ్లు పోసి దేవునికి దండం పెట్టించింది. ఇక ఒక ఆడపిల్ల చనిపోయిందని తెలిస్తే నా మీద యాసిడ్ పోసి నన్ను పైకి పంపిస్తుందేమో అని అనుకొని సోనీ గురించి చెప్పలేకపోతుంటాడు. మరి కాసేపటికి వంశీ రఘు ఆఫీస్ క్యాబిన్లో ఉంటారు. ఏంటి వంశీ నువ్వనేది? ఆ మాలినీదేవి ఏంటి? తను దివ్యతో స్నేహం చేయడం ఏంటి? ఎందుకు ఆవిడ ఇలా చేస్తుంది అని అడుగుతాడు రఘు. అదే అర్థం కాక బుర్ర బద్దలవుతుంది. వెళ్ళి అడిగినా కూడా ఏదేదో మాట్లాడింది, కానీ దివ్యతో స్నేహం చేసే వెనుక ఉద్దేశం ఏంటో చెప్పలేదు. పోనీ సోనీ గురించి నేనే దివ్యకు చెప్దామంటే ఇవాళ జరిగింది చెప్పాను కదా. కోడిపిల్ల విషయంలోనే దివ్య నేనేదో పెద్ద తప్పు చేసినట్టుగా రెస్పాండ్ అయ్యేసరికి ఇక సోనీ గురించి చెప్పలేకపోయాను అంటాడు బాధపడుతూ. ఏమైనా ఆ మాలినీదేవి విషయంలో నువ్వు దివ్య జాగ్రత్తగా ఉండాలి వంశీ అంటూ హెచ్చరిస్తాడు రఘు. ఇక ఆ విషయం అలా ఉండగా మరుసటి రోజు వంశీ దివ్య దగ్గరికి వచ్చి, మీ నాన్నగారు నీకు ఫోన్ చేస్తారా దివ్య అని అడుగుతాడు. ఎప్పుడూ లేనిది మా నాన్నగారు నాకెందుకు ఫోన్ చేస్తారు అని అడుగుతుంది దివ్య. మీ పెద్ద చెల్లి భానుకి మరో 2 రోజుల్లో పెళ్ళంట, పెళ్ళికి రమ్మని మీ నాన్న నాకు ఫోన్ చేశారు అంటాడు వంశీ. మా భానుకి పెళ్ళి కుదిరిందా? అబ్బాయి ఏం చేస్తాడో చెప్పాడా అని అడుగుతుంది సంతోషపడుతూ. ఏదో గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పారు, అయినా నీకు ఫోన్ చేసి చెప్పకుండా నాకెందుకు ఫోన్ చేశారు అంటూ దివ్య తండ్రి మీద కాస్త కోపంగా మాట్లాడతాడు. నాకు చేయకపోయినా మీకు చేశారు కదా వంశీ గారు, ఇద్దరం పెళ్ళికి వెళ్ళి వద్దాము అంటుంది. ఆయన నిన్ను ఆహ్వానించినప్పుడు మనం ఈ పెళ్ళికి వెళ్ళడం అవసరమా దివ్య అంటాడు. అలా అనకండి, ఇప్పటికే మా నాన్నగారు నన్ను బాగా చూసుకోరని ఆ ఊర్లో అందరూ నాన్నని ఆడిపోసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఆ పెళ్లిలో కనపడకపోతే నాన్నగారిని మాటలతో అవమానిస్తుంటారు. అది కాకుండా నాకు భాను పెళ్ళి కూడా చూడాలని ఉంది. చిన్న చెల్లి రేణుని చూసి కూడా చాలా రోజులైంది. ఇక పిన్నికి ఒంటరిగా పెళ్లి పనులు చేసుకోవడానికి కష్టపడుతుంటుంది. నేను వెళ్తే కొంచెం తోడుగా ఉంటాను. ఈ పెళ్ళికి ఖచ్చితంగా వెళ్ళి తీరాలి వంశీ గారు అంటుంది. ఇలా వాళ్ళ గురించి ఆలోచించే నీ జీవితాన్ని నాశనం చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డావు. నీ ఇష్టాన్ని నేను కాదనులే. కాకపోతే ఆ రోజు నాకు ఆఫీస్లో ఓ ముఖ్యమైన పని ఉంది. పెళ్లి రోజు మార్నింగ్ నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నైట్ పెళ్లి టైంకి నేను వస్తాను అని అంటాడు. సరే వంశీ గారు అని వాళ్ళ నాన్నగారి గురించి ఆలోచిస్తూ, భాను పెళ్ళైపోతుంది, ఇక రేణు పెళ్ళి కూడా అయిపోతే నాన్నగారు ప్రశాంతంగా ఉంటారు. కానీ రేణుకి ఆశ ఎక్కువ. అది ఎవరిని పడితే వారిని అంత తొందరగా పెళ్ళి ఒప్పుకోదు. దాని పెళ్లి కోసం నాన్నగారు ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో అని ఇలా ఆలోచిస్తుంటే వంశీ దివ్య ముఖం మీద చిటిక వేస్తూ, హలో మేడం, నాకు కొంచెం కాఫీ ఇస్తారా? లేకపోతే ఇలా మీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తుంటారా అని అంటాడు. దాంతో దివ్య ఈ లోకంలోకి వచ్చి, తీసుకొస్తాను ఉండండి వంశీ గారు అని కిచెన్ వైపు వెళ్తుంది. దివ్య అలా వెళ్తుంటే తన వైపు సానుభూతిగా చూస్తూ, పిచ్చిదానా, నువ్వేమో వాళ్ళ గురించి అంతగా ఆరాటపడుతుంటావు. వాళ్ళేమో పెళ్ళికి రమ్మని కనీసం నీకు ఒక ఫోన్ కూడా చేయలేదు. ఈ పెళ్ళికి వెళ్ళొద్దని గట్టిగా చెప్తే బాధపడుతూ కూర్చుంటావేమోనని ఊరుకుంటున్నాను అని అనుకుంటాడు. వంశీకి ఆ పెళ్ళికి వెళ్ళడం ఇష్టం లేకపోయినా దివ్య మాటని కాదనలేక దివ్యని తీసుకొని వాళ్ళ ఊరు బయలుదేరుతాడు. కొద్దిసేపటికి పెళ్ళి ఇంటి ముందు కారు ఆగుతుంది. దివ్య వాళ్ళ నాన్న మూర్తిగారు బయట నిలబడి పెళ్ళికి ఏర్పాట్లు చేస్తుంటాడు. వంశీతో పాటు దివ్య కారు దిగి వాళ్ళ నాన్నగారిని చూసి సంతోషపడుతూ, బాగున్నారా నాన్న అని అడుగుతుంది. మూర్తిగారు తన మాటలను పట్టించుకోకుండా వంశీ వైపు చూసి, రండి బాబు లోపలికి పదండి అని అల్లుడికి మర్యాద ఇస్తూ ఆహ్వానిస్తాడు. ఆయన దివ్యని పట్టించుకోకపోవడం చూసి వంశీ కాస్త ఫీల్ అవుతూనే, నాకు ఆఫీసులో ఓ ముఖ్యమైన పని ఉంది, నేను త్వరగా వెళ్ళాలి. ఇప్పుడు దివ్యని డ్రాప్ చేసి వెళ్దామని వచ్చాను. సాయంత్రం పెళ్లి టైంకి వస్తాను అంటాడు. మీ మదర్ పెళ్లి పెట్టుకొని ఆఫీస్ పని అంటారేంటి బాబు అని అడుగుతాడు రామూర్తి గారు. తప్పట్లేదు మావయ్య గారు, ఆఫీస్ పని అలాంటిది, పెళ్లి టైంకి ఖచ్చితంగా వచ్చేస్తాను అని అంటుండగా అక్కడ పెళ్లి ఏర్పాట్లు చేస్తున్న పనివారు మూర్తి గారిని పిలుస్తుంటారు. సరే బాబు, పెళ్లి టైంకి మాత్రం ఖచ్చితంగా రండి, మర్చిపోవద్దు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వంశీ దివ్య వైపు చూస్తాడు. దివ్య ముఖంలో వాళ్ళ నాన్నగారు మాట్లాడలేదనే బాధను
వంశీ గమనించి, చూడు దివ్య, వాళ్ళు వీళ్ళు మాట్లాడలేదని బెంగ పెట్టుకుంటూ కూర్చోవద్దు. నీకు ఇక్కడ లోన్లీగా అనిపిస్తే నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడుతుండు, సరేనా అని అంటాడు. సరే అన్నట్టుగా దివ్య తల ఊపుతుంది. వంశీ దివ్య తల మీద ప్రేమగా చేపెట్టి నిమిరి వెళ్ళొస్తాను అని చెప్పి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతుంటాడు. వంశీ కార్ వెళ్ళిపోయే వరకు దివ్య అక్కడే ఉండి చూసి తర్వాత ఇంటి లోపలికి నడుస్తుంది. దివ్య లోపలికి వెళ్తుండగానే వాళ్ళ పిన్ని శారద ఎదురొచ్చి, వచ్చావా? ఎలా ఉన్నావు? బాగానే ఉండి ఉంటావులే. కోటీశ్వర్ల ఇంట్లో పడ్డావంట కదా, బాను చెప్పిందిలే. నీ అదృష్టం అలా ఉంది, ఏం చేద్దాం. కానీ బానుకేమో మీ నాన్నగారు ఓ గవర్నమెంట్ ఎంప్లాయ్తో పెళ్లి జరిపిస్తున్నారు. అయినా నీ తెలివితేటలు బానుకి ఎక్కడ ఉన్నాయిలే. నువ్వైతే తెలివితో ఒక కోటీశ్వరిని పెళ్లి చేసుకున్నావు, బాగా సుఖపడుతున్నావు అని ఇలా మాట్లాడుతుంటే దివ్య మధ్యలో అడ్డుపడుతూ, బాను రేణు ఎక్కడ ఉన్నారు పిన్ని అని అడుగుతుంది. లోపల ఉన్నారు అని సమాధానం చెప్తుంది శారద. వాళ్ళని కలిసి వస్తాను అని చెప్పి దివ్య లోపలి వైపు వెళ్తుంది. దివ్య లోపలికి వెళ్ళేసరికి బాను రేణు సాయంత్రం పెళ్ళికి చీరలు నగలు చూస్తుంటారు. నా పెళ్ళికి ఇలాంటి చీరలు నగలు తీసుకొస్తే నేను అస్సలు ఊరుకోను, నాన్నతో గొడవ పెట్టుకుంటాను, నాకు మూడుతో సహా అన్నీ రిచ్గా ఉండాలి అని రేణు అంటూ ఉండగా ఆ మాటలు వింటూ దివ్య దగ్గరికి వెళ్తుంది. దివ్యని చూసి బాను సంతోషపడుతూ, అక్క బాగున్నావా, బావగారు వచ్చారా అని అడుగుతుంది. నన్ను డ్రాప్ చేసి వెళ్ళారు, సాయంత్రానికి వచ్చేస్తారు అని చెప్పి, ఎలా ఉన్నావు రేణు అని చిన్న చెల్లిని అడుగుతుంది. ఏదో బాగున్నానని అని చెప్పి ముభావంగా అక్కడి నుంచి వెళ్తుంది రేణు. అక్క, ఈరోజు నా పెళ్ళి సంతోషంగా జరుగుతుందంటే దానికి కారణం నువ్వు బావగారే. ఆ రోజు మీరిద్దరూ వచ్చి నన్ను కాపాడకపోతే ప్రేమించిన వాడి చేతిలో మోసపోయి నా జీవితం నాశనం అయ్యి ఉండేది అని అంటుంది. ఇప్పుడు ఆ పాత విషయాలు ఎందుకు గుర్తు చేసుకుంటావు, వదిలే అని అంటుంది దివ్య. బాను కొంచెం ఇబ్బంది పడుతూ, నాన్నగారి సంగతి నీకు తెలిసిందే కదా, నీతో ఎక్కువగా మాట్లాడలేనక్క అని అంటుంది. నేను ఒక్కసారి చూసి వెళ్దామని నీ రూమ్లోకి వచ్చాను, నేను వెళ్ళి పిన్నికి సహాయంగా ఉంటాను అని చెప్పి వెళ్తుంది దివ్య. అమ్మయ్య, అక్కతో మాట్లాడితే నాన్న ఇక్కడ తిడతాడని భయపడుతున్నాను, పోనీలే అక్కే వెళ్ళిపోయింది అని అనుకుంటుంది బాను. దివ్య అక్కడికి వచ్చిన బంధువులతో కలుపుగోలుగా మాట్లాడుతూ ఆ ఇంటి పెద్ద కూతురిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటుంది. పెళ్లి ముహూర్తాన టైం దగ్గరికి వచ్చేసరికి వంశీ కూడా వచ్చి దివ్యకి తోడుగా ఉంటాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్. స్టోరీ నుంచి వెళ్ళిపోయే ముందు దయచేసి లైక్స్ ఇచ్చి కామెంట్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.